యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రాధిక ప్రాణాల్ని కాపాడటం కోసం తన్ని మన ఇంటికి తీసుకొచ్చి నేను చేసిన ప్రయత్నం తన మీద ఒక నింద పట్టడానికి కారణమైంది. రాధిక విషయంలో ఇప్పుడు నేను ఒక దోషిలా నిలబడ్డాను పల్లవి. తన మీద పడిన నిందను దూరం చేసి తన జీవితాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం నా మీద ఉంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను పల్లవి. నీకు నచ్చని, నీకిష్టం లేని పని చేయబోతున్నాను. రాధిక లైఫ్ని హ్యాపీగా ఉంచడం కోసం నువ్వు కలలో కూడా ఊహించని పని చేయబోతున్నాను. దానికి రాధిక ఎంత సంతోషిస్తుందో రేపు నీకు అర్థమవుతుంది. కార్తీక్, నేనొస్తానని తెలిసి దాక్కున్నావా లేదంటే పారిపోయావా? బయటికి రా కార్తీక్. కార్తీక్, కాంచనవల్లి వదినేని నేనే కాలింగ్ చేసి పిలిపించా. కొంపదీసి వీటన్నిటికీ రీజనింగ్ నేనేనని ఇక్కడ మ్యాటర్ లీక్ చేద్దేంటి? అమ్మో, ఈ స్కామ్ లో నీకు పేరు రావట్లేదని బాధపడకు. సూత్రధారివి పాత్రధారివి నువ్వేనని నేను చెప్తానులే. హోసే హోసే, నువ్వు నా పాలిటి గుండెపోటుకి బ్రాండ్ అంబాసిడర్లా తయారయ్యావు కదే. కార్తీక్, కాంచనవల్లి, ఎందుకలా అరుస్తున్నావు? అసలు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీ కొడుకు అసలు రంగు చూడ్డానికి వచ్చాను. శ్రీరామచంద్రుడిలా నీతి సూక్తులు చెప్పిన నీ కొడుకు నిజస్వరూపం తేల్చడానికొచ్చాను. కాంచన, ఏంటమ్మా నువ్వు? ఏదో ఒక విషయంలో నువ్వు మా కుటుంబాన్ని అపార్థం చేసుకోవడం, అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ గొడవలకు దిగటం కరెక్ట్ కాదమ్మా కాంచనవల్లి. పద్ధతి అంతకన్నా కాదు. బంగారం లాంటి నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని నేను అపార్థం చేసుకుంటున్నానా? మీతో అనవసరంగా నేను గొడవకు దిగుతున్నానా? అసలు ఈ మాట మాట్లాడే అర్హత మీకు లేదు. నీకు తెలిసిందే, నువ్వనుకున్నదే కరెక్ట్ అని నువ్వు మొదటి నుంచి ఇదే మూర్ఖత్వంతో ఉన్నావు. ఇలా చెప్పడం సంస్కారం కాదు గాని నీ ప్రవర్తన చూసి చెప్పక తప్పడం లేదు. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళు. వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు ధర్మావతి, నీ కొడుకు చెప్పిన మాటల సంగతేంటో నిలదీసి అడగడానికి. రేపు నువ్వు పెళ్లి చూపులకు వెళుతున్నావంటగా? ఒకేసారి పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకుంటారట కదా? నీ ప్రియ సఖిని తీసుకొని హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావేంటి? కాంచనవల్లి, నీ లిమిట్స్లో నువ్వుండు. అత్తయ్య, ముందు కూర్చోండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి వినయం, ఏమి విధేయత! ఈ అమాయకత్వాన్ని చూసి ప్రపంచంలో ఉన్న అమాయకత్వం, మంచితనం అన్నీ నీ దగ్గరున్నాయనుకుంటారు. కానీ నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో నాకు తెలుసు. నమ్మించి గొంతు కోయడంలో నీకు నువ్వే సాటి అని కూడా నాకు బాగా తెలుసు.
కాంచనవల్లి, నేను మీ కొడుకుతో మాట్లాడడానికి వచ్చాను. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు మీ అమ్మ మరో పెళ్లి చెయ్యాలని చూస్తోంది అని చెప్పినప్పుడు ఆ రోజు నా కూతురి సమాధి దగ్గర నువ్వు ఏమని చెప్పావు? నా జ్ఞాపకాల్లో నా భార్య బతికే ఉంది. కల్లో కూడా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాదు, రానివ్వను. ఈ జన్మకి నీ జీవితంలో పల్లవికి తప్ప మరో అమ్మాయికి చోటు ఉండదని, బ్రతికినంత కాలం పల్లవి జ్ఞాపకాలతో బ్రతుకుతానని, పల్లవి ప్రేమే ఊపిరిగా బ్రతుకుతానని చెప్పావు కదా? మరిప్పుడు రాధికని పెళ్లి చేసుకోవడానికి ఎలా రెడీ అయ్యావు? కాంచనవల్లి, నీ కోపంలోనే కాదు, నీ మాటల్లో కూడా అర్థం లేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న పల్లవి దూరం అవ్వడం కార్తీక్ జీవితంలో ఎప్పటికీ వెంటాడే ఒక పీడకల. వాళ్ల 100 ఏళ్ల బంధాన్ని ఆ భగవంతుడు మధ్యలోనే తెంచేశాడు. అనుకోకుండా జరిగిన దానికి ఆ దేవుడు రాసిన రాతకి నా కొడుకెందుకు శిక్ష అనుభవించాలి? జీవితాంతం ఎందుకు ఒంటరిగా మిగిలిపోవాలి? ఎందుకంటే మీ కార్తీక్ అలా చెప్పాడు కాబట్టి. ప్రాణం పోయినా పల్లవి మీద ప్రేమ పోతూ ఆ ప్రేమని మరో అమ్మాయికి పంచే ప్రసక్తే లేదు అని పెద్ద వీర ప్రేమికుళ్ళ నీ కొడుకు శపథం చేశాడు కాబట్టి. మాట్లాడవేంటయ్యా పెద్ద మనిషి? అంటే నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు. నా కూతురు మీదున్న ప్రేమంతా ఒక నటన, అంతేనా? పల్లె అంటే నాకెంత ప్రేముందో, ఇప్పటికీ నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు, పైనున్న పల్లవికి తెలుసు. మీ అందరికీ నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పింది నిజమైతే నీ మనసులో ఇప్పటికీ పల్లవి మీద ప్రేమ ఉంటే రాధికని పెళ్లి చేసుకోవడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంది? నువ్వు ప్రతి క్షణం పల్లవి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నావన్నది నిజమైతే పెళ్లి సంబంధం మాట్లాడడానికి రేపు నువ్వు రాధిక వాళ్ళింటికి ఎలా వెళుతున్నావు? నువ్వు చెప్పినట్టు నీ జీవితంలో పల్లవికి తప్ప మరో అమ్మాయికి చోటు లేదన్నమాట నిజమైతే రేపు నువ్వు పెళ్లి చూపులకి రాధిక వాళ్ళింటికి వెళ్ళవు. అలా కాకుండా నువ్వు చెప్పిన మాటలు పల్లవి మీద నీకున్న ప్రేమ అబద్ధమైతే రేపు నువ్వు రాధిక వాళ్ళింటికి వెళతావు. చెప్పు, ఏది నిజం, ఏది అబద్ధం? రేపు నేను రాధిక వాళ్ళ కార్తీక్ నోటి నుంచి విన్నావు కదా, ఇక బయలుదేరు కాంచనవల్లి. వెళతాను, కానీ మీరు రేపు రాధిక వాళ్ళింటికి ఎలా వెళతారో చూస్తాను. వెళ్ళి పెళ్లి సంబంధం ఎలా మాట్లాడతారో, ఎలా ఖాయం చేసుకుంటారో తేలుస్తాను. ధర్మావతి, దూరమైన నా కూతురి కోసం నేను ఎంతలా ఏడ్చానో, ఎంతలా కన్నీళ్లు పెట్టుకున్నానో, అంతకంటే ఎక్కువ ఏడుపుని, ఎక్కువ కన్నీటిని మీ కుటుంబం పెట్టుకునేలా చేస్తాను. ఈ కన్నతల్లి పడుతున్న బాధకి బదులు తీర్చుకుంటాను. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, కోడలవుతుందని నువ్వు కలలు కంటున్నా ఆ రాధికనే కాదు, ఏ అమ్మాయిని నీ కొడుకు జీవితంలోకి భార్యగా రానివ్వకుండా చేస్తాను. గుర్తుపెట్టుకో.
ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చు. అది కాదు ధర్మ. రేపు ఒకవేళ కాంచనవల్లి రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే అనవసరంగా లేనిపోని సమస్యలు అవుతాయేమో కదా. ఈ విషయం గురించి మనం అంత భయపడాల్సిన అవసరమేం లేదండి. ఎందుకంటే పల్లవి గురించి తెలిసి కూడా రాధిక కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలాగే కార్తీక్ కూడా రాధికని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. ఇటు కార్తీకు అటు రాధిక ఇద్దరూ ఇష్టపడిన తర్వాత కూడా కాంచనవల్లి ఏం చేయగలదు? ఈ పెళ్లి ఎలా ఆపగలదు? ఇక ఈ విషయం గురించి మనం అనవసరంగా టెన్షన్ పడద్దు. రేపు ప్రశాంతంగా రాధిక వాళ్ళింటికెళ్ళి పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం. పదండి. ఏమండి, కార్తీక్కి పెళ్ళంట. కార్తీక కాదే, కార్తీకకి రాధికకి పెళ్లి. అదే జరిగితే విడాకులు చెత్తా కాదు, ప్లాన్ బి. అమ్మా, ప్లాన్ బియా? మమ్మల్ని కుక్కలు కొట్టి కొడుతున్నావు. ఎవరితో నువ్వు? చదివిస్తే ఉన్నమతి పోయినట్టు కన్న కొడుకుని కూడా గుర్తుపట్టలేకపోతున్నారా? రే, తెక్క ముదురు పిచ్చైనట్టు అవతారం ఏంట్రా? అయినా ఆ రాధిక బట్టలు కట్టుకున్నావేంట్రా? ఏమైంది నీకు? ఏరా ఓం బాబు, వంకర బాబు, ఏంటే వంకి బంకి? ఏంటి కోడల్ని? నేనే ఇంకా నిద్రపోలేదు, మీరప్పుడే నిద్రపోతారా? నన్ను కొట్టద్దు. నువ్వు ఉన్నట్టుండి ఆ రాధిక క్యారెక్టర్ లోకి ఎందుకురా పరకాయ ప్రవేశం చేసావు? మీరు దున్నపోతుల్లా పడుకుంటే ఇంటి పనులు ఎవరు చేస్తారా? పైనుంచి మీ తాతలు దిగొచ్చి చేస్తారా? ఏయ్ వంకర్ తింకర్ వంకిదానా, నువ్వెళ్ళి అంట్లు కడుగు. ఏయ్ తింగర్ ఓం బాబు, నువ్వెళ్ళి ఇంటి పనులు చేయి. ఒరే ఒరే ఒరే, పిచ్చోడు పచ్చడి తిన్నట్టు ఎందుకురా ఇలా చేస్తున్నావు నానా? మీకు సీన్ ఇంకా అర్థం కాలేదా? రేపు ఆ రాధిక కోడలిగా ఇంట్లో అడుగు పెడితే మన గతి ఇదే. మనతో అది రోజు ఇలాగే ఆడుకుంటుంది అని చెప్పడానికే వీడు రాధిక గెటప్ లో వచ్చి మరీ చెప్పాడు. ఎరా అంతేనా? నాన్నకి నిజంగానే బుర్ర లేదమ్మా. నువ్వు నన్ను కనడమే కాదు, మ్యాటర్ కూడా కనిపెట్టావు. కానీ నాన్నకి ట్యూబ్ లైట్ ఎలగలేదు. రేయ్, నీ బాబు ఈ ఓం బాబుది శకుని బుర్రరా. కోంపలం ముంచడంలో నా కాలు చెయ్యి తిరిగిందే. 6 నూరైనా కత్తి గట్టిగా నూరైనా సరే ఆ రాధికని ఇంట్లోకి కోడలుగా అడుగు పెట్టకుండా ఆపుతాను. ఆ కుట్రకే శంకుస్థాపన ఎలా ఉంటుందో రేపు అర్థం అవుద్దులే నీకు. ఈరోజు మీరు మా ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తున్నారని తెలియగానే ఆనందమో కంగారో తెలియదు, కానీ నేను రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీకు నచ్చేలా ఎలాంటి చీర కట్టుకోవాలా అని ఒకటే ఆలోచనలో టెన్షను. ఈ చీరలో నేనెలా ఉన్నాను సార్ వారు?
బాగున్నానా? మీకు నచ్చానా? సార్ వారు, ఇంతకుముందు నేను మీతో చాలా సార్లు మాట్లాడాను, కానీ ఈరోజు ఎందుకో తెలియకుండానే సిగ్గొచ్చేస్తుంది. నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను. బహుశా పెళ్లి చూపులు ఆడపిల్లకు సిగ్గు కవల పిల్లలేమో. కార్తీక్, నాన్న కార్తీక్, టైం అవుతుంది, త్వరగా రా నాన్నా. రే ఓం బాబు, వంకిత, ఎంతసేపు? రండి త్వరగా. ఏంటండి అలా చూస్తున్నారు? చాలా రోజుల తర్వాత నీలో ఒక నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను ధర్మ. కొడుకు పెళ్లికి ఒప్పుకున్నందుకు ఇదే సంతోషం మీలో కూడా ఉందండి. కాకపోతే అమ్మని కదా ఆరాటం బయట పెడుతున్నాను, మీరు బయటపడట్లేదు, అంతే తేడా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం ధర్మ. కార్తీక్ పెళ్లికి ఒప్పుకున్నాడన్న ఆనందంలో నీలాగే నేను కూడా రాత్రంతా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడదామని ఎదురు చూస్తున్నాను. రా నాన్నా, రా. రే ఓం బాబు, మీరొస్తారా లేక మమ్మల్ని వెళ్ళిపోమంటారా? వచ్చేసావు అక్క, నువ్వు భలే ఉన్నావు అక్క. ఆ అభిమన్యుడి కళ్యాణానికి సారథి ఆ కృష్ణ పరమాత్మ అయితే, నా మేనల్లుడు కార్తీక్ కృష్ణ పెళ్లికి సారథి వారధి అన్ని ఈ మేనమా ఓంబాబే కదా అక్క. అవునదినా, మేం లేకుండా మేం రాకుండా కార్తీక్ పెళ్లి పనులు ఎలా మొదలవుతాయి? అయినా రేపొద్దున కార్తీక్ కాళ్ళు కడగాల్సింది మేమే కదా. ఏయ్ అదేంటి, రోజు అల్లుడు కాళ్ళు అల్లుడే కడుకుంటున్నాడు కదా, రేపు మనం కడగడం ఏంటి? అబ్బో, కాళ్ళు కడగడం అంటే పీటల మీద కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం. ఓ, ఓ, ఓ. ముసలమ్మ పేరు బేబీ అన్నట్టు నీ కడగడం డైలాగ్ లో అంత మీనింగ్ ఉందన్నమాట. అవునవునవును, కార్తీక్ కాళ్ళు మనమే కడగాలి. పాపం రాధికకి నాన్న లేడు కదా. అబ్బో, పెళ్లి సంబంధం ఎప్పుడెప్పుడు కాయవుతుందా అని అల్లుడి కళ్ళు కాయలు కాచేలా పూలు పూచేలా ఎదురు చూస్తున్నట్టున్నాయి. ఇక వెళదామా? ఒరే ధూంబాబు, త్వరగా రారా. సకల కూడా వచ్చుంటే బాగుండేది. తమ్ముడి పెళ్లి విషయాన్ని దగ్గరుండి తనే మాట్లాడినట్టుగా ఉండేది. కాని దానికేదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. పర్లేదులే ధర్మ, రేపు తమ్ముడి పెళ్లి ఏర్పాట్లన్నీ అక్కే దగ్గరుండి చూసుకుంటుందిలే. ఓంబాబేడి, రే ఓంబాబు, అక్క రండి. మేం కూడా తిరుకోవద్దులే అక్క, మేము వేరే కారులో వస్తాం, మీరు వెళ్ళండి. సరే. మీరు వెళ్ళా కారు ఎక్కండి. హలో, వేరే కారులో వస్తామని చెప్పిన నీ స్కీమ్ వెనక స్కామ్ ఏంటి? పెళ్లి చూపుల్లో భూకంపం సృష్టించాలి. కాంచనమాలొదినే, అందరూ ఇప్పుడే రాధికింటికి బయలుదేరారు. నువ్వు కూడా కారు వేసుకుని వచ్చి కంపు కంపు చేసేయి. ఎలా ఉన్నావు సకల?
నేనెలా ఉంటే నీకెందుకు? అసలు నువ్వెవరు? ఎవరా? మర్చిపోయి అడుగుతున్నావా లేదంటే కావాలని అడుగుతున్నావా? నేను అనవసరమైన స్క్రాబ్ని గుర్తుపెట్టుకోను. కానీ నేను గుర్తుపెట్టుకుంటాను. ఎవ్వర్ని అంత తేలిగ్గా మర్చిపోను. నా లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాను. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. పల్లవి వాళ్ళ అమ్మని. సో వాట్? అయితే ఏంటి? పల్లవికి తల్లంటే ఏమైనా మీర్జాపూర్ మహారాణా ఏంటి? ఇలా రోడ్డుకు అడ్డంగా వచ్చి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి? అవసరం కొన్నిసార్లు అడ్డంగానే కాదు, అడ్డదిడ్డంగా కూడా వచ్చేలా చేస్తుంది. ఆ అవసరం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం. నవ్ ఐమ్ వెరీ బిజీ. నీలాంటి వాళ్ళతో మాట్లాడే టైం నాకు అస్సలు లేదు. సకల